తమిళ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తమిళ రాజకీయాల్లో సినీ రంగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ గారు పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ దానికి బ్రేకులు పడ్డ సంగతి కూడా తెలిసిందే. కానీ ఆయన గతంలో కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ తొలిసారిగా ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడారు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రజనీకాంత్ గారు సాధారణంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ మళ్ళీ ఏదో ఇబ్బందులు వచ్చినందుకు ఆయన పార్టీ పెట్టలేదన్న సంగతి తెలిసిందే. కానీ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడినటువంటి రజనీకాంత్ గారు ఇప్పుడు డిఎంకే పార్టీ ఒక పెద్ద మర్రి చెట్టు, దీన్ని ఎవరూ కదల్చలేరు అనేటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, దీని అనుకున్నటువంటి ఒక ఆంతరంగం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా విజయ్ ఫ్యాన్స్కి రజనీకాంత్ ఫ్యాన్స్కి అక్కడ పడదండి. అది మొన్న రజనీకాంత్ సినిమా విడుదల టైంలో, ఆ జైలర్ విడుదల టైంలో కూడా ఆయన డైలాగులు కూడా రజనీకాంత్ ఉదాహరణగా గద్దతోనూ ఏదో పోల్చుకుంటూ మాట్లాడాడు, నర్మగర్భంగా మాట్లాడాడు ఆయన. అప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడేవాడు, ఇప్పుడు కాస్త డైరెక్ట్గా మాట్లాడాడు అనిపించింది. అంటే విజయ్ పార్టీ పెట్టడం రజనీకాంత్కి ఇష్టం లేదా అనే అంశం ఒకటి వస్తుంది. అంటే విజయ్ పార్టీ కాకుండా జనరల్గా విజయ్కిను రజనీకాంత్కి మధ్యలో ఏదో గ్యాప్ ఉంది, లేకపోతే రజనీకాంత్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జయలలిత మీద కోపంతో రజనీకాంత్ డిఎంకేకి సపోర్ట్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పట్లో అది చాలా ప్లస్ అయింది, డిఎంకే కూడా చాలా ప్లస్ అయింది. ఆయన రాజకీయాల్లో రాకపోయినా జయలలిత మీద కోపంతోనే కరుణానిధికి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడారు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చి డిఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పాను. మరి మర్రి చెట్టు అనకుండా ఏఐడిఎంకే పార్టీ ఓడించిన సందర్భాలు ఉన్నాయి కదా, జయలలిత ఎంతో కాలం ముఖ్యమంత్రిగా ఉంది కదా. అంటే డిఎంకే మర్రి చెట్టు లాంటిది ఎవరో ఏం చేయలేరంటే, విజయ్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టినా డిఎంకేని ఏమీ చేయలేడు అంటే జనాలకి, తన అభిమానులకి ఇండైరెక్ట్గా మీరు డిఎంకే సపోర్ట్గా ఉన్నానని ఒక మెసేజ్ని ఆయన పాస్ ఆన్ చేసినట్టు అయింది. అయితే తమిళ రాజకీయాల్లో మనకి ఎక్కువగా సినీ వాసనలే వినిపిస్తుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తలపతి విజయ్ కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెక్ పెడతానికే ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు, అది నిజమే అనుకోవచ్చా? 100%. ఇప్పుడు ఆయన మాటలను అలాగే చూస్తున్నారు. దీని మీద విజయ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫైర్ అవుతున్నారు. రజనీకాంత్ ఇలా మాట్లాడటం మీద ఇప్పటిదాకా వాళ్ళ మధ్యలో ఇంటర్నల్గానే అణిచిపెట్టి ఉంచిన విభేదాలు కాస్త రజనీ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ లాగా మారిపోయింది. అంటే 2 సంవత్సరాల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి విజయ్ పార్టీ అనేది జెండా కూడా మొన్న వచ్చింది. విజయ్ పార్టీ వాళ్ళ అమ్మ ఎస్ఏ చంద్రశేఖర్, వాళ్ళ నాన్నగారు ఎస్ఏ చంద్రశేఖర్, వాళ్ళ అమ్మగారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దాని మీద ఒక పాట కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. ఇంత సినిమా నటు ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు పార్టీలు పెట్టినా ఫెయిల్ అవుతూ వచ్చారు. అంతకుముందు విజయకాంత్ పెట్టినా, కమల్ హాసన్ పెట్టినా ఫెయిల్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రజనీకాంత్ కూడా పార్టీ పెడదాం అనుకుని, నాకెందుకు ఈ రాజకీయాలు అనుకుని ఒక కామ్ అయిపోయాడు. కానీ రజనీకాంత్ నిన్న మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆయన ఒక హుందాతనం ఉండేది అనిపించింది. అంత డైరెక్ట్గా మద్దతు ఇచ్చి మాట్లాడటం అనేది మరి కరెక్ట్ కాదేమని అనిపిస్తుంది. సాధారణంగా తమిళనాడులో మాత్రం సినీ రాజకీయం రెండు కలిసిపోయి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. గతంలో ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళే పార్టీలు పెట్టారు, ఇదంతా తెలిసిందే. మొత్తానికి తలపతి విజయ్ ఇప్పుడున్నటువంటి యొక్క పోటీ ప్రపంచంలో తను తలపడి గెలుస్తాడా లేదా అంటే ఏం చెప్తారు? అక్కడ ఇప్పుడు ప్రతిపక్షం అనేది సరిగ్గా లేదండి. ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత శశికళ జైలుకి వెళ్ళటం కానీ, అక్కడ ముసలం పుట్టడం కానీ, ఏఐడిఎంకి ముక్కలు అయిపోవటం కానీ, దాంతో ప్రతిపక్షం అనేది బలంగా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఇంకో రాజకీయ పక్షం అవసరం కూడా ఉంది. కానీ డిఎంకేకి చాలా బలంగా ఉన్నాయి పునాదులు. ఎందుకంటే అక్కడ స్టాలిన్ పరిపాలన బాగుందని, కాబట్టి ఒక మంచి బలమైన రాజకీయ శక్తిగా స్టాలిన్ ఎదిగాడు అనడంలో అతిశక్తి కాదు. ఆయన పెట్టిన పథకాలు ఉండటం కానీ, లేకపోతే జయలలిత పెట్టిన పథకాలని కొనసాగించే విషయంలో ఆయన చొరవ చూపడం కానీ, ఇవన్నీ కూడా స్టాలిన్కి పాజిటివ్గా మారినాయి. అలాంటి టైంలో ఈ విజయ్ పార్టీ పెట్టడం అనేది ఎంతవరకు బలపడుతుంది, అధికారంలోకి వస్తున్నారు అదే డౌట్ ఉంది. అయితే గతంలో చూసుకుంటే విజయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చాలా వరకు ఫాలో అవుతూ ఉంటాడు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్తుంటాడు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నీ కూడా తమిళ్లో రీమేక్ చేసి కూడా హిట్లు కొట్టాడు విజయ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో కూడా గెలిచాడు. సో పవన్ని ఆదర్శంగా తీసుకొని ఇది చేస్తున్నాడా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు రాకపోయినా 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో ఒకవేళ విజయ్ పార్టీ అధికారంలో రాకపోయినా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి 2014 నుంచి కూడా రాజకీయ జనసేన పార్టీ పెట్టి ముందుకు వచ్చి ఎట్లా ముందుకు వచ్చారో అలా మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది విజయ్ పార్టీ అనేది. ఇప్పటికిప్పుడు అధికారం కోసం చెప్పలేం, కానీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం అయితే కంపల్సరీగా విజయ్ పార్టీకి ఉంది. ఇప్పుడు రజనీకాంత్ ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల విజయ్ పార్టీకి మైనసా ప్లస్సా అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మైనస్ అని చెప్పాలి. రజనీకాంత్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, పైగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు ఆయన పార్టీ పెట్టాలనుకోవడం వల్ల చాలామంది రజనీకాంత్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా డిఎంకే మద్దతుగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే నేను డిఎంకే పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాననే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది నిన్న రజనీకాంత్ మాట్లాడటం వల్ల. కనీసం రజనీకాంత్ మౌనంగా ఉంటే కొంతవరకు విజయ్ ఎఫర్ట్ ఫలించేదేమో చెప్పలేము. కానీ రజనీకాంత్ అంటే ఒక బలమైన శక్తి, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టదలుచుకున్న వ్యక్తి మాట్లాడే మాటలు స్టాలిన్కి సపోర్ట్గా ఉండటం అనేది ఒక డిఎంకే ప్లస్ పాయింట్గా చెప్పాలి. సాధారణంగా రానున్నటువంటి ఒక 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకి ఇప్పుడే ఈ ప్రచారం కానీ లేకపోతే ఈ వ్యాఖ్యలు రజనీకాంత్ గారు చేశారు అంటే అసలు పార్టీ పెట్టకుండానే ఆపేయాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అనుకోవచ్చా? ఇక పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి వెనక్కి వెళ్ళేది విజయ్ విషయంలో జరగదండి. కంపల్సరీగా పార్టీ పెడతాడు. కాకపోతే 2 ఏళ్లలో అధికారంలోకి వస్తే వెళ్ళండి గుడ్డు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఏఐడిఎంకి ఒక పక్కన బలహీనం అయిపోయింది. కనీసం అంటే పార్టీ పెట్టడం కాకుండా పోనీ అట్లా వెళ్ళిపోయి అదే పార్టీని ఏఐడిఎంకి బాధ్యతలు తీసుకోవడం, బలపడేట్ చేసుకుంటే బాగుండేది విజయ్కి. ఎందుకంటే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ లాగా అవుతుంది. లేకపోతే ఏఐడిఎంకేను విజయ్ పొత్తులు ఎలా ఉంటాయో చూడాలి. కాబట్టి అక్కడ ఈ ట్రయాంగిల్ ఫైట్లో మరి ఏఐడిఎంకే పోకడ ఎలా ఉంటుంది, విజయ్తో కలుస్తారా లేదా? ఎందుకంటే చాలా బలహీన పడిపోయింది. జయలలిత మరణం తర్వాత శశికళ జైలుకి వెళ్ళటం కానీ బలపరచాలన్నా బలపరచలేని పరిస్థితుల్లో అలా తయారైంది. కాబట్టి ఒక బలమైన రాజకీయ శక్తి చాలా అవసరం ఉంది. అక్కడ సినిమా రంగం వ్యక్తులకి పట్టం కట్టడం కూడా జనం పట్టం కడతామని చూసాం మనం. కాబట్టి ఈసారికి మాత్రం నేను అనుకోవటం ఏంటంటే మళ్ళీ స్టాలిన్కే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. రజనీకాంత్ మాటలు దీనికి ఇంకా మరింత బలాన్ని, నైతిక బలాన్ని ఆ పార్టీకి ఇచ్చినాయి. కాబట్టి విజయ్ పోరాటం అనేది ఈసారికి ఫలించకపోవచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా విజయ్ పార్టీ పెట్టినా సరే సరైనటువంటి ఒక ఆదరణ మాత్రం పూర్తి స్థాయిలో డిఎంకేకి ఉన్నట్టు కనిపిస్తుంది. అదిగాక రజనీకాంత్ గారి యొక్క వ్యాఖ్యలు కూడా పూర్తిగా డిఎంకేని ఇంకా బలపరిచాయని చెప్పుకోవాలి. చూద్దాం కాలం ఏం చెప్తుందో. నమస్తే.